కోసం మాట్లాడుతున్నట్టుగా మాత్రం అందులో ఏ కార్నర్ లో కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీవాణి గారు చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు డెఫినెట్లీ. సో ఒక్కసారి మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా చూస్తారు ఈ లేఖని? అంటే మీరు కూడా చదివి ఉంటారు, మీరేంటి నాకు తెలిసి ఈరోజు తెలంగాణలో రాజకీయాలని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదివారు ఈ లేఖని. అంత విపరీతంగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ప్రధాన పార్టీకి సంబంధించి ప్రధాన నాయకుడి కూతురు, ఆమె కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె డియర్ డాడీ అంటూ పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్స్ని రాయడం, ఆ నెగిటివ్స్ హైలైట్ అవ్వడం, బీజేపీకి మనకు ఏ సంబంధం లేదనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోయారు, చాలా బలంగా ప్లీనరీలు పెట్టి దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలంటూ ఆమె పేర్కొన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా హైలైట్ అవుతూ వచ్చాయి. మోరోవర్ ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలని కూడా మనం ఎక్కువగా క్రెడిట్స్ తీసుకోలేకపోయామేమో అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అసలు ఎలా చూస్తారు ఈ లేఖని? ఏం చెప్తారు? వాస్తవంగా వారు రాసిన లేఖే అనుకుంటున్నారా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా రాపించారా? వినిపిస్తుందా సార్? ఎస్ మహేష్ గారు చెప్పండి. యా సార్, అందరికీ నమస్కారం. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ, అదేవిధంగా 4 సైడ్స్ టీవీ వారికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకు. ఇంతకుముందు సార్ చెప్పారు, రామ్మోహన్ రావు సార్ చాలా క్లారిటీగా ఆ లేఖ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, వాళ్ళ విధానాల గురించి, అదేవిధంగా మేడం బీజేపీ నాయకురాలు మేడం కూడా చెప్పారు. సో నా వంతుగా నేను గ్రహించింది చెప్పే ప్రయత్నం చేస్తా. గత 10 రోజులుగా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒక్కసారిగా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయినట్టు, అంటే వాళ్ళు ఎప్పుడు కలుసుకోనట్టు, వాళ్ళు ఏదో వేరే దేశంలో ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో ఉన్నట్టుగా ఒక తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి ఏదో ఒక చర్చ పేరుతోటి మళ్ళా సెంటిమెంటల్ గా తెలంగాణ ప్రజలల్లో ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ చర్చ జరగాలన్న ఒక ఆలోచనతోటి జరుగుతున్నట్టుగా ఈ పరిణామాలను జరుగుతున్నట్టుగా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబంలో కలహం మొదలైందా? కలహాలు మొదలై ఒకవైపు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కవిత, ఇంకోవైపు కేసీఆర్ కు మందులు ఇచ్చి పక్కనే ఉండేటువంటి సంతోష్ రావు. ఎక్కడైనా సంతోష్ రావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, టోటల్ చుట్టూ చంద్రశేఖర్ రావు. వాళ్ళ కుటుంబం చుట్టే పార్టీ నడిచింది. వాళ్ళ 10 సంవత్సరాలు పాలన, 10 సంవత్సరాల రాజ్యాధికారము, 10 సంవత్సరాల వ్యవస్థలో మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు అనేది మొత్తం రాష్ట్ర ప్రజలు గమనిస్తే, ఎవరైతే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ కేసులో జైలుకు పోయి వచ్చిన తర్వాత, లిక్కర్ కేసులో జైలుకు పోయి వచ్చి పాపం అవినీతి రహిత పాలన అందించాలని చెప్పి ఢిల్లీలో పీఠం మీద కూర్చున్నటువంటి కేజ్రీవాల్ కూడా ఆమెతో పాటు జైలుకు పంపించిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ ఆమెను చీత్కరించేటువంటి పరిస్థితి, ఎక్కడికి పోయిన ప్రజలలో ఆదరణ లోపించినటువంటి పరిస్థితి. దానికి తోడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆమె స్వయం ఎజెండానా, లేకపోతే ప్రజల నాలుకలలో, ప్రజల నోళ్లలో నాడడం కోసమా, లేకపోతే తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి సెంటిమెంట్ వైపు తీసుకోబోయే ప్రయత్నమా? ఒక్కసారి మనం గమనిస్తే ఆ లెటర్లో సార్ మీరు చాలా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అందులో నెగిటివ్ పాయింట్స్ కొన్ని రాసిరు. ఏమని రాసిరంటే తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుంటలేరు, లేకపోతే బీసీలకు సంబంధించి మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడలేదు అని చెప్పి ఆ లేఖలో కొన్ని విషయాలను ప్రస్తావించారు. సరే, ఆ లేఖ నిజంగా కవితారావు గారు రాసిరా లేకపోతే క్రియేట్ చేసిరా? మొత్తం మీదనైతే కల్వకుంట్ల కుటుంబం నుంచే వచ్చి ఉంటది. ఎందుకంటే అయితే కవితారావు గారన్నా లీక్ చేయాలి, లేకపోతే చంద్రశేఖర్ రావు గారన్నా లీక్ చేయాలి, లేదంటే సంతోష్ రావు అన్న లీక్ చేయాలి, లేకపోతే కేటీఆర్ గారన్నా హరీష్ రావు గారన్నా లీక్ చేయాలి. అంటే మొత్తంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి చర్చ తెలంగాణ ప్రజలలో అట్లా కాదు మహేష్ గారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి ఒక మాట కంటిన్యూ చేయండి. ఒక మాట నేను చెప్తున్నా సార్. నేను ఏమంటున్నా అంటే, ఆమె బీసీల పట్ల ఆమెకు నిజంగా ప్రేమ ఉంటే, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 తర్వాత మలిదశ ఉద్యమం కోసం వీళ్ళు మొట్టమొదటిసారిగా జలదృశ్యంలో సమావేశం నిర్వహించుకున్నప్పుడు, ఏదైతే ఆయన ఇల్లును ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని విస్మరించి ఆయనను తుంగలో దొక్కి ఆయనను పక్కకు నెట్టేసి ముందుకు వచ్చినప్పుడు కవితక్క ఎడవాడుకున్నది గుడ్డిగాడిద పల్లెదో మీద. అదే విధంగా మాట్లాడడం కరెక్ట్ లేదు. ఒక మహిళను పట్టుకొని మాట్లాడడం కరెక్ట్ సంస్కారం కాదు బ్రదర్. ఏం మాట్లాడతారండి? అది ఒక మహిళను గౌరవించినట్టు ఇక్కడ ఆల్రెడీ శ్రావణి గారు మహిళ ఉన్నది, ఆమె కూడా ఒక సాటి మహిళ, పార్టీలు వేరైనా కూడా ఏం మాట్లాడతావు చెప్పలేకుండా. మహేష్ గారు దగ్గర పెట్టుకొని మాట్లాడారు.
నేను చెప్తా రామ్మూర్తి గారు నేను చెప్తా. మహేష్ గారు కొంత ఇంతసేపు కొంత ఆలోచించి మాట్లాడడానికి మీకు భార్య లేదా, మీకు బిడ్డ లేదా? రామ్మూర్తి గారు నేను చెప్తాను. రామ్మూర్తి గారు మహేష్ గారు కొంత అంటే మహిళకు సంబంధించినటువంటి కవిత గారు మహేష్ గారు లేదండి, సారీ చెప్తే డిబేట్ ముందు పోతుంది, లేకపోతే మాత్రం డిబేట్ అసలు డిబేట్ నడవని. ఏం మాట్లాడతారండి? నేను చెప్తా రామ్మూర్తి గారు నేను చెప్తాను. మహేష్ గారు రామ్మూర్తి గారు నేను చెప్తాను. రామ్మూర్తి గారు మహేష్ గారు అట్లా కాదు. మహేష్ గారు నేను చెప్తా. రామ్మూర్తి గారు లేదు, వ్యక్తిగతంగా వెళ్ళకండి దయచేసి లేదు. ప్యానెల్లో మరో మహిళ కూడా ఉన్నారు, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి. మహేష్ గారు ఒక్క నిమిషం వినండి. మహేష్ గారు వినండి ఒకసారి. రామ్మూర్తి గారు ఒక్కసారి మీరు సైలెంట్ గా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం మహేష్ గారు కైండ్లీ అంటే అవునన్నా కాదన్నా సాటి మహిళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే మీరు ఇందాక మాట్లాడినటువంటి వ్యాఖ్య అంతగా బాగాలేదు. సారీ అవన్నీ వద్దు, కానీ ఆ వ్యాఖ్యలు దయచేసి నథింగ్ పర్సనల్. నేను చెప్తున్నా సార్, ఈ రాష్ట్రంలో లేదు ఆ పర్టికులర్ మాటను కవిత గారి గురించి నేను మాట్లాడిన మాటలు కనుక ఆయన ఆ సోదరుని బాధించుంటే రైట్ నేను వెనక్కి తీసుకుంటున్నా. థాంక్యూ సో మచ్.